నాగచైతన్య, శోభితా ధూళిపాల వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే వీరి వివాహానికి సంబంధించి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక వీరి పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో వీరి పెళ్లి వైభవంగా జరగనుంది. ఇక పెళ్లి కార్డుతో పాటు గిఫ్ట్ హ్యాంపర్ ను అతిథులకు పంపిస్తున్నారు. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 8:13 ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ, దగ్గుపాటి రామానాయుడు, రాజేశ్వరి ఆశీస్సులతో ఈ ఆహ్వాన పత్రిక అందరికీ పంపిస్తున్నారు. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. శోభిత సైతం ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ భాగీ ఫ్రాంచైజీలో తాజా చిత్రం భాగీ 4 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో భాగీ 2, భాగీ 3 సినిమాలకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. వీటితో పాటు హీరో పంతి 2 కూడా వీరి కలయికలోనే వచ్చింది. భాగీ 4 ట్రైలర్ అహ్మద్ ఖాన్ కాంబోలో 4వ సినిమా. సోమవారం నిర్మాత సాజిద్ నడియాడ్వాలాతో పాటు హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్లో వంటి నిండా బ్లడ్తో టాయిలెట్లో లిక్కర్ బాటిల్ పట్టుకుని కూర్చున్న హీరో ఫోటో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో టైగర్కి జతగా లేటెస్ట్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ హీరోయిన్గా నటించనుంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు. మరి ఈ ఫ్రాంచైజీలో ముందు సినిమాల్లాగే భాగీ 4 కూడా విజయం సాధిస్తుందేమో చూద్దాం. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. విజయ్, రాహుల్ కలయికలో గతంలో టాక్సీవాలా సినిమా రూపొంది చక్కటి విజయాన్ని అందుకుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో రానుంది. ఇందులో విజయ్ దేవరకొండ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటను రష్మికతో చేయిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రష్మిక కూడా ఒప్పుకుంటుందని భావిస్తున్నారు. విజయ్, రష్మిక నటించిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కాగా మరో సినిమా డియర్ కామ్రేడ్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. మరిప్పుడు విజయ్ చిత్రంలో స్పెషల్ సాంగ్కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సో వెయిట్ అండ్ సీ. షారూక్, సల్మాన్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం కరణ్ అర్జున్. 30 సంవత్సరాల తరువాత ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 22న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆ చిత్ర దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ను తెలియజేశాడు. నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర కోసం ముందుగా అజయ్ దేవగన్ని సంప్రదించాడట. దేవగన్ ఓకే చెప్పాడట. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నో చెప్పాడట. దాంతో ఆ అవకాశం సల్మాన్ను వరించడం, షారూక్, సల్మాన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగిపోయింది. అంతేకాదు, ఆ తర్వాత కూడా తన క్రిష్ 3 కోసం మరోసారి అజయ్ దేవగన్ తలుపు తట్టాడట. అందులో కాల్ పాత్ర కోసం సంప్రదించినప్పుడు మరో హీరో చేతిలో చనిపోయే పాత్ర కావడంతో మళ్ళీ నో చెప్పాడట అజయ్ దేవగన్. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే సూపర్, కానీ నేనిప్పుడు హీరోగా చేస్తున్నాను. చివరిలో మరో హీరో చేతిలో చనిపోవడం బాగుండదు. మీరు స్టోరీ లైన్ మార్చలేరని అన్నాడట దేవగన్. ఇక ఆ పాత్రను వివేక్ ఓబ్రాయ్ పోషించాడు. 2013లో రిలీజ్ అయిన క్రిష్ 3 కూడా సూపర్ హిట్ అయింది. అలా 2 బ్లాక్ బస్టర్ హిట్స్ని మిస్ చేసుకున్నాడు అజయ్ దేవగన్. దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు. అందుకే ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూట్లో బిజీగా ఉన్నాడు. ఇది జూనియర్ మొట్టమొదటి హిందీ చిత్రం. ఇప్పటికే తన డబ్బింగ్ సినిమాలతో పాటు RRRతో ఉత్తరాదిన భారీ క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో మరింతగా స్టార్డమ్ను పెంచుకున్నాడు. ఇప్పుడు హృతిక్తో కలిసి నటిస్తున్న వార్ 2 సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఇద్దరు డాన్సింగ్ స్టార్స్ మధ్య అద్భుతమైన సాంగ్ తీయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ పాటలో ఈ ఇద్దరు స్టార్స్తో బాలీవుడ్ సూపర్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ చింది అయిపోతుందట. పుష్ప 2లో ఐటమ్ నెంబర్ చేసే అవకాశాన్ని ఫైనాన్షియల్ రీజన్స్తో కోల్పోయిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఇండియాలోని ఇద్దరు టాప్ డాన్సింగ్ స్టార్స్తో పాట చేసే అవకాశాన్ని దక్కించుకుందన్నమాట. యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందిస్తున్నాడు.